రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి పెద్దలు రేవంత్ రెడ్డి గారు ఎన్నికల్లో భాగంగా ఏదైతే వాగ్దానాలు ఇచ్చారో బీద ప్రజలకు ఇందిరమ్మ ఇల్లు ఇస్తాం, ఇందిరమ్మ రాజ్యం తీసుకొస్తామని ఏదైతే మాట ఇచ్చారో ఆ మాటకు అనుగుణంగా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తద్వారా ఈ రాష్ట్రంలో మరి ఉమ్మడి 10 జిల్లాల్లో ఎక్కడైనా న్యాయబద్ధంగా బీద ప్రజలు ఉండి వారికి ఇల్లు లేకపోతే వాళ్ళు ఇల్లు శాంక్షన్ చేయడం జరిగింది. ఈ ఇళ్ళ శాంక్షన్లో కూడా ముఖ్యంగా ఏ నాయకుడు ప్రమేయం లేకుండా అధికారులు వచ్చి ఎంక్వైరీ చేసి వారు నిజమైన బీద ప్రజలు అని అనుకున్నప్పుడు వాళ్ళకి ఇల్లు శాంక్షన్ చేయడం. ఒక్కొక్క ఇల్లుకు ఎస్సీలకు 6 లక్షలకు, ఎస్టీలకు 6 లక్షలు, బీసీలకు 5 లక్షల కాడికి ఇవ్వడం. మరి వాళ్ళు ఏదైతే ప్రభుత్వం ఇచ్చిన ప్లాను అంటే అధికారులు వచ్చిన ప్లాన్ ఏదైతుందో ఆ ప్లాన్కు అనుగుణంగానే కట్టుకోవాల్సిన అవసరం. తద్వారా మరి దానికి ఏమైనా ఎక్స్టెన్షన్ అని పెంచుకుంటామనే ఆలోచనలో ఉంటే బిల్స్ అక్కడ కంప్యూటర్ యాక్సెప్ట్ చేస్తలేదు. దయచేసి ప్రజలతో నేను కోరేది ఏంటంటే మీరు గవర్నమెంట్కి సంబంధించిన అధికారులు వచ్చి ఏదైతే ప్లాన్ ఇస్తారో ఆ ప్లాన్కు అనుగుణంగానే కట్టుకోండి. మీరు దాన్ని ఎక్స్టెన్షన్ చేస్తాము, దాన్ని కొద్దిగా ఈ అటు జరుపుతాం ఇటు జరుపుతాం, మీకు బిల్ రాదు, తర్వాత మీరు బాధలు ఎదుర్కొంటారు. ఏ నాయకుడి దగ్గరికి పోయినా ఏ నాయకుడు ఏం చేయలేరు. ఎందుకు అని అంటే ఈ రాష్ట్రంలో ఒక క్రమబద్ధకంగా ఒక సిస్టమేటిక్గా వారికే బీదలకే చెందాలనే భావనతో ఉన్నారు కనుక ఇక్కడ ఏ రికమెండేషన్స్ లేకుండా న్యాయబద్ధంగా ఇస్తున్న ఇళ్లలో మీరు కట్టుకొని మరి ఇందిరమ్మ రాజ్యం, ఇందిరమ్మ ఇప్పుడు మేము ఇక్కడ మాట్లాడుతున్న ఈ సందర్భంగా కూడా ఈ ప్లాట్లన్నీ ఇందిరమ్మ ఇచ్చిన ప్లాట్లే. ఆ రోజు మేము చిన్న పిల్లలము, ఆ రోజు కూడా ఇందిరమ్మ ఇచ్చినాయి. ఇక్కడ ఇందిరమ్మ క్వార్టర్స్ కూడా కట్టినే ఉండింది. ఈ దళిత వర్గానికి సంబంధించిన ఏరియా. మరి దళితులంతా కాంగ్రెస్ పార్టీకి ఇందిరమ్మ అంటే అభిమానం చూపుతారు. అందులో భాగంగా ఈరోజు శ్రీరామ్ దంపతులు వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు ఈ రాష్ట్ర ప్రభుత్వం శాంక్షన్తో. దానికి మరి ఇక్కడ పూజ చేయడం జరిగింది. బంధుమిత్రులతో ఆనందంతో మరి వారి యొక్క షేర్ చేసుకుంటారు, అంటే అలా ఆనందాన్ని పంచుకుంటున్నారు. కనుక దయచేసి మరి ఎక్కడైనా ఇంకా ఈ కాన్స్టిట్యున్సీకి అంటే రాష్ట్రంలో ప్రతి కాన్స్టిట్యున్సీకి 3,500 ఇండ్లు ఇవ్వడం జరిగింది. ఇంకా నిజామాబాద్లో ఎక్కడైనా బీద ప్రజలు పేరు రాని వారు లేదా వారు అప్లై చేసుకునేవారు ఉంటే మరి అప్లికేషన్స్ ఇస్తే కూడా తప్పకుండా వాళ్ళు నిజంగా కూడా వారు గరీబై వాళ్ళకి లేకుండా ఏది లేకుండా ఉంటేనే ఇస్తాం. కానీ మరి ఏదో ఆశతోనే నా కొడుకు ఒకటి నా బిడ్డకు ఒకటి అంటే వచ్చే పరిస్థితి లేదు. ఒకవేళ నీకు మీ కుటుంబంలో ముగ్గురికి ప్లాట్లు ఉండి 100 గజాల 60 గజాల ఉంటే తప్పకుండా శాంక్షన్స్ వస్తాయి. కానీ మీరు కూనీళ్ళు కానీ బంగ్లాలు కానీ ఉండి మీరు కోరుకుంటే మీకు రావు. కనుక దయచేసి మీకు న్యాయబద్ధంగా మీరు ఎలిజిబిలిటీ ఉంటే అప్లికేషన్స్ ఇవ్వండి. సంబంధిత అధికారితో మాత్రం తప్పకుండా మీకు శాంక్షన్ చేస్తామని తెలియజేస్తూ మరి కుటుంబ సభ్యులకు ఈరోజు శుభాభివందనలు తెలియజేస్తున్నాం. మొట్టమొదటి ఇల్లు చక్కగా మరి ఇల్లు కూడా ఆల్మోస్ట్ అలా అయిపోయింది. అంత తొందరలో మమ్మల్ని అందరూ కూడా భోజనాలకు పిలుస్తారని ఆశిస్తాము. ఇవ్వడం వల్ల మాకు చాలా సంతోషంగా ఉంది. రేవంత్ రెడ్డి గారు ధన్యవాదాలు. కాంగ్రెస్ ప్రభుత్వంలో శాంక్షన్ ఇప్పటికీ ఏ ప్రభుత్వంలో ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ కాలేదు. డబుల్ బెడ్రూమ్ ఇస్తామని డబుల్ బెడ్రూమ్ శాంక్షన్ కాలేదు ఇప్పటిదాకా. రేవంత్ రెడ్డి గారు వచ్చి నుంచి మాకు దళితులకు బాగా సహకరిస్తున్నాడు. ఇందిరమ్మ ఇల్లు ఇస్తామన్నట్టు ఇచ్చేసిండు. మాకు ఇప్పుడు మా చౌకోటి ఎక్కిస్తున్నాం దర్వాజా. మాకు బాగా సంతోషంగా మా కుటుంబ సభ్యులతో మా గల్లీ వాసులతో అందరితో కలిసి దర్వాజా ఎక్కించుకున్నాము. దీనికి మేము అందరం అభినందనం. గడువు గంగానగర్ ముత్యాది గారు వచ్చారు, ఆయనకు ధన్యవాదాలు. రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు.